విశాఖ స్టీల్ ప్లాంట్ కు ప్రకటించిన ప్యాకేజీని స్వాగతిస్తున్నామని, అయితే భవిష్యత్తులో ప్రైవేటీకరణ అంశం తెరపైకి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదేనని విశాఖ స్టీల్ ప్లాంట్ జాయింట్ యాక్షన్ కమిటీ విజ్ఞప్తి చేసింది. స్టీల్ ప్లాంట్ కు సొంత గన్లను కేటాయించడం వల్ల సమస్యలు చాలా వరకు తీరుతాయని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బక్క పరంజ్యోతి అన్నారు. విశాఖ పబ్లిక్ లైబ్రరీలో మీడియాతో మాట్లాడారు. నక్కపల్లిలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ కు గనులు కేటాయించడానికి మొగ్గు చూపుతున్న సీఎం చంద్రబాబు స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా అదే పట్టుదలతో పనిచేయాలన్నారు. కార్పొరేట్ సంస్థలు బకాయి పడ్డ 14 లక్షల కోట్ల రూపాయల మొత్తాన్ని మాఫీ చేయగా లేనిది స్టీల్ ప్లాంట్ కి ఉన్న 20,000 కోట్ల బ్యాంక్ అప్పును ఎందుకు మాఫీ చేయడం లేదని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ కు లాభాలు వచ్చినా నష్టాలు వచ్చినా కేంద్రమే బాధ్యత వహించాలన్నారు. అందరికీ జై భీమ్. ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ డిసెంబర్ 1వ తారీఖున బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా జరిగింది. ఆ తర్వాత జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడి ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఉద్యమం చేస్తామనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమం కొనసాగుతుంది. ఈ క్రమంలో మరి ఇటీవల కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ కోసమని చెప్పి ఒక ప్రత్యేక ప్యాకేజీని విడుదల చేసింది. ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేటువంటిది ప్రస్తుతం నిలుపుదల చేశామని, అదేవిధంగా దీన్ని పూర్తి సామర్థ్యంతో నడిపించడానికి 11,440 కోట్ల రూపాయలు ప్యాకేజీని ప్రకటించారు. అయితే స్టీల్ ప్లాంట్ని నడిపించడానికి విడుదల చేసినటువంటి ఈ ప్యాకేజీని దానికోసం కృషి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారుని మేమంతా స్వాగతిస్తూ ఉన్నాము. ఈ చర్యని ఖచ్చితంగా ఏదైతే స్టీల్ ప్లాంట్ని ఆంధ్ర ప్రజల ప్రత్యేక ఏదైతే విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు అనేటువంటి ఉద్యమంతో నిలబెట్టుకున్నటువంటి ఈ స్టీల్ ప్లాంటు ఆంధ్ర ప్రజల యొక్క అభీష్టం మేరకు ప్రైవేటీకరణ నిలుపుదల చేసినందుకు ప్రస్తుతానికి ఈ విజయం అనేటువంటిది ఆంధ్ర రాష్ట్ర ప్రజల విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎన్నికల వాగ్దానంలో కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఎన్నికల వాగ్దానం మేరకు ఇది ప్రైవేటీకరణ కాకుండా ప్రస్తుతం ఆపుదల చేసి దాన్ని సమర్థవంతంగా నడిపించడానికి కావాల్సిన నిధులు కేటాయించడం అనేటువంటి జరిగింది. కాబట్టి దీనికి పూర్తిగా భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వ యాజమాన్యం దీన్ని నడుపుతుంది. కాబట్టి భవిష్యత్తులో మళ్ళా ఇవి నష్టాలు వచ్చినాయి, మళ్ళీ ఇది కుదరలేదు, మళ్ళా ప్రైవేటీకరణ చేస్తామనేటువంటి అంశాలు ఏదన్నా మళ్ళీ తెర మీదకి వచ్చేస్తే దానికి బాధ్యత వహించాల్సింది కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ గారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం యాజమాన్యం కింద నడిచేటువంటి ఈ సంస్థలో నష్టాలు కానీ లాభాలు కానీ బాధ్యత వహించాల్సింది యాజమాన్యంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం. కాబట్టి దీని మీద మరొకరి మీద కార్మికుల మీద దీన్ని పూర్తిగా నెట్టివేసి మళ్ళా దీన్ని ప్రైవేటీకరణ చేస్తామనేటువంటి అంశం మళ్ళీ వెలుగులోకి వచ్చేపోతే ఈ రాష్ట్రంలో ప్రజలు ఊరుకోరని, ఖచ్చితంగా మళ్ళీ ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తారని చెప్పి దానికోసం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ జాయింట్ యాక్షన్ కమిటీ మళ్ళా రంగంలో దిగుతుంది, దాన్ని కనిపెట్టుకుని ఉంటుందని సందర్భంగా మేము తెలియజేస్తున్నాము.